నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ అండ్ స్నేహ హోమియోపతి. గర్భిణీ స్త్రీలు ఈ సమ్మర్ లో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిగా ఉంటదని ఈ రోజు మనము తెలుసుకుందాం. బేసికలీ ప్రెగ్నెంట్ లేడీస్ లా ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటది. ఎండాకాలంలో వాళ్ళకి వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెము నోర్లు పొక్కులు రావడము, మళ్ళీ హీట్ కి వేరే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు డీహైడ్రేషన్, ఎక్కువ మనకు వాటర్ లాస్ స్వెట్ లో అవుతుంది కాబట్టి వాళ్ళు హైడ్రేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఉంటది. సో ఇక్కడ మనకు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ లైక్ కుకుంబర్, మళ్ళీ సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, మళ్ళీ మస్క్ మెలన్స్, వాటర్ మెలన్స్, వెజిటేబుల్స్ లో కుకుంబర్స్ ఇలాంటివి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ అనేది డైరెక్ట్ గా మనకు 5 లీటర్స్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటే గనక వీళ్ళు వాటర్ బదులు మనకు కొన్ని ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ని యాడ్ చేసుకోవాలి. మనకు మళ్ళీ ఇక్కడ మనకు ఏదైతే టిన్డ్ క్యాన్స్ జ్యూసెస్ వస్తాయి అలాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిగా ఉంటది. ఎక్కువ మనకు షుగరీ ఉన్నది ఏదైతే క్యాండ్ ఉంటది లేదంటే టిండ్ ఉంటది ఇలాంటివి తీసుకుంటే మళ్ళీ మనకు డయాబెటీస్ వేరియేషన్స్ రావడం ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అలాంటివి కాక మనకు ఫ్రెష్ ఫ్రూట్స్ అలవాటు చేసుకోవడం బాగుంటది. మళ్ళీ దీంట్లో మనము ఎక్స్ట్రా షుగర్ కూడా యాడ్ చేసుకోకుండా ఫ్రూట్ ఫ్లేవర్స్ ఏమైతే ఉంటాయో అవి తీసుకుంటే చాలా మంచిగా ఉంటది. నెక్స్ట్ ఈ కాక కొన్ని ఆఫ్టర్ డైజెషన్ కి హెల్ప్ అయినట్టు కూడా మనకు పెరుగు, మజ్జిగ, మళ్ళీ మింట్ అంటే పుదీనా జ్యూసెస్, నెక్స్ట్ ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చింది కాబట్టి ఆంపనా జ్యూసెస్ ఇలాంటివన్నీ మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా బాగుంటది. ఇంకా మనకు తిన్న తర్వాత కొన్ని ఇష్యూస్ అవుతుంది డైజెషన్ ఇలా అనేది ఉంటే గనక జల్జీరా, కొంచెం కొరియాండర్ అంటే ధనియాలు ఏమైతే ఉంటాయి అది వాటర్ లో మరిగించుకొని తాగడము ఇలాంటివన్నీ చేసుకోవాలి. దీంతో పాటు మనకు రెగ్యులర్ డయట్ మీద ఏమైతే ఉంటుందో ఆ ఫుడ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్ లా మనకు నార్మల్ అన్ని తినొచ్చు, మీకు రిస్ట్రిక్షన్స్ అనేది అయితే ఏమి లేదు. సో ప్రెగ్నెన్సీలు యూఆర్ 2 కాబట్టి యూఆర్ సప్లైయింగ్ యువర్ బేబీ ఆల్సో, అంటే ఉన్న కిడ్స్ కి కూడా మీ ఫుడ్ సప్లై అవుతుంది కాబట్టి మీ డయట్ న్యూట్రిషన్ లో కొంచెం కరెక్ట్ గా ప్లాన్ చేసి బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ ని ప్లాన్ చేసి తీసుకుంటే చాలా బాగుంటది. సో ఇక్కడ మనకు డబుల్ సప్లై, డ్యూయల్ సప్లై కావాలి కాబట్టి ప్రోటీన్స్, హిమోగ్లోబిన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ మనము చూసి కరెక్ట్ గా టైం కి తీసుకుంటే చాలా మంచిగా ఉంటది. సో ఇంకా వాటర్ మీరు తాగేటప్పుడు కొన్ని సబ్జా సీడ్స్ తీసుకుంటే ఆ సబ్జా సీడ్స్ వల్ల మన ఓన్లీ బాడీ హీట్ ఎక్కువ అయ్యేది ఏముంటే అవి కూడా మనకు తగ్గిపోతుంది. సో డయట్ అనేది మనం కరెక్ట్ ప్రపోర్షన్స్ లో తీసుకుంటూ వస్తే మనకు ప్రెగ్నెన్సీ కూడా ఈ సమ్మర్ లో మనము క్లియర్ గా గడుపుకోవచ్చు. థ్యాంక్ యూ.